ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. అవును దేవుని బిడ్డలారా, మన ఆయుష్ను ఒక క్షణము కానీ ఒక నిమిషం కానీ మన ఆయుష్ని మనము పొడిగించుకోలేము. మనము బలహీనులము. మనం ఎంతగా ప్రయత్నం చేసినా మన ఆయుష్ను మనము పెంచుకోలేము. దీర్ఘాయువు ఎవరి వలన పొందుకోగలుగుతాము అంటే దేవుని వల్లే. అందుకే హిజ్కియాకి మరణకరమైన వ్యాధి సంభవించినప్పుడు మరణం కాబోతున్నావు అన్న వార్త హిజ్కియా విన్నప్పుడు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను ప్రభు అనుగ్రహించాడు. అందుకే సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల, నా కట్టడలను అనుసరించి నడుచుకున్న ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మీ తల్లిని తండ్రిని సన్మానించి ప్రేమించి వారిని హక్కును చేర్చుకున్నప్పుడు, దేవుని యొక్క మాటకు మీరు విధేయత చూపినప్పుడు మీ ఆయుష్ పొడిగించబడుతుంది. ఈరోజు చూడండి, చాలామంది ఆరోగ్యం పొందుకోవడానికి, ఆయుష్ పెరగడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ లోకంలో. కానీ ఆయుష్ మన వలన మనం పెంచుకోలేము. కానీ దేవుడు మనకు జీవాన్ని అనుగ్రహించాడు. ఆయనే మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన మన ఆయుష్ను పెంచగలడు, తగ్గించగలడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఆయన కట్టడాలను అనుసరించి ఆయన ప్రేమిస్తూ నీ తల్లిని తండ్రిని సన్మానించిన ఎడల దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. కాబట్టి దేవుడు నీకు దీర్ఘ ఆయువును దయచేయబోతున్నాడు. ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునాయన, మరణమును కొట్టివేసి హిజ్కియాకి 15 సంవత్సరముల ఆయుష్నిచ్చిన దేవుడు, ఈరోజు నీ బిడ్డలు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నా అయ్యా, ఇదిగో ఎలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలున్నా వాటిని కొట్టివేసి నీ బిడ్డలకు దీర్ఘాయువును, క్షేమమును, కృపనిచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.